కెరీర్ లో మరో రికార్డు నమోదైంది. బాహుబలి తర్వాత అతను నటించిన ప్రతి సినిమా పెద్ద అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఇటీవల విడుదలైన ది రాజాసాబ్ మూవీ ప్రభాస్ ఖాతాలో ప్రత్యేకమైన ఘనతను చేర్చింది. ఈ సినిమా హర్రర్ కామెడీగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కి భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిరాశ కలిగించింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు బలహీనంగా ఉండగా సీన్ అంతా నెగిటివ్ రివ్యూలతో నిండిపోయింది. ఆద్యమైన రోజు మాత్రమే 100 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసిన ఆ తర్వాత కలెక్షన్లు తగ్గిపోగా 14వ రోజు ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు గ్రాస్ మార్క్ అందుకుంది. దీని లోపల ఇండియాలో నెట్ కలెక్షన్లు 142.08 కోట్ల రూపాయలు గ్రాస్ 167.65 కోట్ల రూపాయలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా ఓవర్సీస్ లో వచ్చిన వసూలు 34 కోట్ల రూపాయలు చేరడం వల్ల మొత్తం గ్రాస్ 201.65 కోట్ల రూపాయలకు చేరింది. ప్రభాస్ ఖాతాలో ఇది మరొక రికార్డు. ఇప్పటి వరకు అతను నటించిన 6 సినిమాలు ఇప్పటికే ఈ 200 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దాటినవి. ది రాజాసాబ్ తో కలిపి ఇది 7వ సినిమా అయింది. ఈ ఘనతను సాధించిన తొలి తెలుగు హీరో ప్రభాస్ అయి నిలిచారు. తెలుగు సినిమాల్లో అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇప్పటి వరకు ఈ స్థాయికి చేరలేకపోయారు. ప్రభాస్ తొలిసారి ఈ ఘనతను బాహుబలి 1తో సాధించారు. ఆ తర్వాత బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 వంటి సినిమాలు కూడా 200 కోట్ల రూపాయలు గ్రాస్ మార్క్ దాటాయి. మధ్యలో రాధేశ్యామ్ మాత్రం 149 కోట్ల రూపాయలతో ఈ ఘనతకు చేరుకోలేకపోయింది. ఇప్పుడు ది రాజాసాబ్ మరోసారి ప్రభాస్ ఖాతాలో ఈ ఘనతను చేర్చింది. మహిళా, యువత, సామాన్య ప్రేక్షకుల ఆసక్తి ప్రభాస్ సినిమాలో క్రమంగా పెరుగుతూ ఉంటుంది. బాహుబలి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక సినిమా మినహాయించి ప్రభాస్ ప్రతి సినిమా 200 కోట్ల రూపాయలు గ్రాస్ మార్క్ దాటడం నిజంగా విశేషం. ఈ ఘనత ఆయన బాక్సాఫీస్ రేంజ్, పాన్ ఇండియా క్రేజ్, ప్రేక్షకుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రభాస్ నటన, కథ, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఈవెన్ కొన్ని డిజాస్టర్ సినిమాల్లోనూ ఆ సినిమాను ఆర్థికంగా సక్సెస్ఫుల్ గా మార్చే శక్తిని చూపాయి. ది రాజాసాబ్ బాక్సాఫీస్ రికార్డులు, గ్రాస్ వసూల వివరాలు పరిశీలిస్తే ప్రభాస్ ఒక్క సినిమా మినహాయించి ప్రతి మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ హిట్ కంటే ఎక్కువ వసూలు సాధిస్తోందని స్పష్టమవుతోంది. మొత్తం మీద ది రాజాసాబ్ మూవీ ఆర్థికంగా డిజాస్టర్ గా రాబడినప్పటికీ ప్రభాస్ ఖాతాలో మరో 200 కోట్ల రూపాయలు గ్రాస్ రికార్డు చేర్చడం తెలుగు సినిమా చరిత్రలో అరుదైన ఘటన అని చెప్పవచ్చు. బాహుబలి నుండి ఇప్పటి వరకు ప్రభాస్ బాక్సాఫీస్ లో చూపిన స్థిరత, అభిమానుల విశ్వాసం, పాన్ ఇండియా క్రేజ్ ఇవి కలిపి అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి.